వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ఉగాదికి ఒక స్పెషల్గా శనగపప్పుతో ప్రసాదం బూరులు చేసుకుందాం. కప్పుతో కప్పు శనగపప్పు ఒక 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. కడుగుతున్నాను, కడిగేసి నానబెట్టుకుందాం. ప్లేట్ మూతేసి పక్కన పెట్టుకుందాం. గ్లాస్ మినపగుళ్ళు, ఒక గ్లాసు బియ్యం, ఇవి శుభ్రంగా కడుక్కున్నాక నీళ్ళు పోసి ఒక 3 గంటలు నానాలి. అప్పుడు పిండి రుబ్బుకుందాం. పప్పు 4 గంటలు నానిపోయింది. నానిపోయాక ఒక 3 సార్లు కడగాలి. కడిగేసాను. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. పిండి నీళ్లు పోయకుండా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. గట్టిగా రుబ్బాను. కొంచెం కొబ్బరి వేసుకోవాలి. వేస్తున్నాను. కొబ్బరి వేసుకొని పిండిలో కలిపేసుకోవాలి. ఖాళీ గిన్నెకి ఆయిల్ రాసాను. ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకుందాం ఈ పిండిని. ఇప్పుడు ఇది కుక్కర్లో పెట్టుకుందాం. కుక్కర్లో వాటర్ పోసి స్టాండ్ పెట్టాను. నీళ్ళు కాగుతున్నాయి. ఇప్పుడు మనం గిన్నెలో వేసుకుని పిండిని ఇందులో పెట్టేసుకుందాం. ప్లేట్ మూతేసుకుందాం. ఇది మనం ఇడ్లీ వేసుకుంటే ఎలా ఉడుకుతుందో అలా ఉడకాలి. ఉడికాక ఆపేసుకుందాం కుక్కరు. ఉడిపోయిందేమో చూసుకుందాం. పిండి అంటుకుంటలేదు, ఉడికిపోయింది. కుక్కర్ ఆపేసుకుందాం. చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. గిన్నెలో ఉండగా శాఖతోటి ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో పళ్ళల్లో వంచేస్తే ఇలా ముక్కల కింద పడిపోతాయి. ఇప్పుడు చల్లారాక మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పొట్టులా చేసుకోవాలి. చేతితో చేసుకోగలిగితే చేతితో చేసేసుకోవచ్చు. లేదంటే ఒకసారి మిక్సీ పట్టుకుంటే కొబ్బరి పొట్టులా పడుతుంది. చల్లారనిద్దాం. చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొబ్బరి పొట్టులా పట్టుకోవాలి. పొట్టు కింద పట్టాలి. మిక్సీని నొక్కి పట్టకుండా తేల్చి పట్టుకుంటే వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా పట్టుకోవాలి. ముందు పట్టుకున్నది కూడా ఉంది కదా, అంతా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం. ప్రసాదం తయారు చేసుకుందాం. మనం ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ కప్పుతో కప్పు పంచదార వేస్తున్నాను. అలా 2 కప్పులు పంచదార పడుతుంది. ఒక కప్పు వాటర్ పోసుకుందాం. గ్లాస్ పోసాను. గ్లాసున్నర వాటర్ పడతాయి. ఇది ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద దాకా పెట్టాను. స్టవ్ అంటిస్తున్నాను. పంచదార కరిగే వరకు ఐలో పెట్టుకుందాం. పంచదార అంతా కరిగిపోయింది. నీళ్లు మరుగుతున్నాయి. ఇది పాకం ఏమీ రానవసరం లేదు. ఇలా నీళ్లు మరిగేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం చేసుకున్న శనగపప్పు ఆవిరి పెట్టుకున్నాం కదా కుడుము, ఆ పొట్టు వేసేసుకుందాం. ఈ ప్రసాదాన్ని ఉండయ్యేంత వరకు ఉడకబెట్టుకుందాం. మాడకుండా, ఉండలు కట్టకుండా కదుపుకుంటూ ఉండాలి. స్టవ్ అలా సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఉడకాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. వేసుకుని కలిపేసుకుందాం. ప్రసాదం ఉడికిపోయింది. అలా ఉండాలి. అలా ఉంటే చల్లారాక ఉండవుతుంది. స్టవ్ ఆపేసి అలా చల్లారనిద్దాం. పప్పు
నానిపోయింది. 3 గంటలు అయింది. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మనం చేసుకున్న ప్రసాదం చల్లారిపోయింది. యాలకుల పొడి వేసేసుకుని జీడిపప్పు సన్నగా కట్ చేసిన జీడిపప్పు వేసి కలిపేసుకుని చిన్న చిన్న పూర్ణ పొండలు చేసుకుందాం. మొత్తం కలిపేసుకుని అయిపోయింది. మనం ఇప్పుడు పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుందాం. పిండి రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదా ఒక 20 నిమిషాల ముందు. కొద్దిగా షుగర్ పౌడరు, కొద్దిగా సాల్ట్, కాగి చల్లారిన పాలు పోస్తున్నాను. పాలు పోసుకుంటే బూరె మంచి కలర్ వస్తుంది. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు మనం బూరెలు వేసుకుందాం. స్టవ్ సిమ్లోనే ఉంచుకుందాం. సిమ్లో ఉంచి సన్నంగా వేగుతాయి, మంచి కలర్ వస్తాయి. సిమ్లో ఉంటే ముందేసిన వేగిపోయి తిరగబెట్టుకుందాం. వేగిపోయి ఒకసారి కదిపేసుకుని తీసేసుకుందాం. వాడాక బుట్టలు వేసేసుకుందాం. జల్లు బుట్టలో శనగపప్పుతో ప్రసాదం బూరెలు రెడీ అయిపోయినాయి. ఈ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం గోధుమ రవ్వతో చేసుకున్న బూరెల కంటే కూడా బాగా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా చాలా సాఫ్ట్గా, ప్రసాదం ఏమో బాగా సాఫ్ట్గా కుదిరింది. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.